about the importance of love and the beauty of love this evening in this auspicious gathering. నేను ట్రైన్లో ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటా. ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక స్టూడెంట్ నా ముందు కూర్చున్నాడు. నా ముందు కూర్చొని వాడు నాతో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ మాటలు అయిపోయిన తర్వాత ఒక పెన్ తీసుకున్నాడు. ఆ పెన్ తీసుకొని ట్రైన్ మీద చిన్న బొమ్మ వేసిండు. ట్రైన్లో కూర్చొని ఏం బొమ్మ వేసిండబ్బా అంటే ఒక హార్ట్ బొమ్మ వేసిండు. ఆ హార్ట్ బొమ్మ వేసి హార్ట్లోకి చాలా ఫాస్ట్గా ఒక యారో పంపించిండు. యారో పంపించేసి నాకు అర్థమైపోయింది మనోడు మొత్తానికి మంచి ప్రేమలో ఉండని అర్థమైపోయింది. పైన ఏమో మనోడు తన పేరు రాసుకున్నాడు. ఏం పేరు రాసిండంటే మనోడి పేరు ఆతిథ్య అని రాసిన పేరు, కింద అమ్మాయి పేరు రాసిన కానీ నేను చెప్పదలుచుకోలేదు మీకు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటిదంటే దిస్ మ్యాన్ ఈజ్ థరోలీ మాట చెప్పాలంటే ప్రేమలో పడిపోయాడు మొత్తానికి. సో ఆ అబ్బాయితో మాట్లాడుతూ అమ్మాయి ఎవరు ఏంటిది అసలు ఏంటిది మాట్లాడుతూ ఉంటే చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. కొన్ని పర్సనల్ థింగ్స్ కాబట్టి నేను చెప్పట్లేదు మీకు ఏం చెప్పాడు నాకు. అయితే ఇక్కడతో ఆకుండా మనవాడు ఏం చేసిండంటే ఒక పెన్ తీసుకొని మళ్ళీ అదే పెన్ తీసుకొని ఒక పోయం రాసిండంటే నాకు అర్థమైపోయింది వాడి యొక్క ప్రేమ ఎంత ఎంత స్ట్రాంగ్ గా ఉందో నాకు అర్థమవుతోంది. ఆ పోయంలో ఏం రాసింది తెలుసా? 2 lines రాసిండు. ఆ 2 lines లో ఫస్ట్ లైన్ ఏం రాసిండంటే చిరునవ్వు చిందిస్తే చితిరిండి లేసొస్తా అని రాసిండు. చిరునవ్వు చిందిస్తే చితిరిండి లేసొస్తా అని రాసిండు. దాట్స్ వండర్ఫుల్. ఆ ఫస్ట్ లైన్ చదివేసరికి ఐ వాజ్ ఎక్సైటెడ్. సెకండ్ లైన్ ఇంకోటి రాస్తా ఉన్నాడు. ఆ లైన్ ఏం రాసిండంటే మరో జన్మలో ఉంటానంటే మరో క్షణమే మరణిస్తా అని రాసిండు. ఆ 2 lines చదివేసరికి నాకు ఏమర్థమైందంటే లవ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ దట్ టు ఫర్ ద స్టూడెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ప్రేమ చాలా ఇంపార్టెంట్ థింగ్ నాకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఏజ్ లో కనుక ఇఫ్ యూ కెన్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్, మీరు మదర్ తెరిసాని బీట్ చేయొచ్చు. అదే సందర్భంలో లవ్ అంటే అర్థం కాలేదనుకోండి, మనం ఎవరినైనా చంపగలడానికి అవకాశం మనకు కనబడతా ఉంది. సో లవ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ అటామిక్ బాంబ్. సో అటువంటి గొప్ప ప్రేమ గురించి ఈ సాయంత్రం మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అండ్ బిఫోర్ ఐ గో ఇన్ టు మై టాక్ మై ఫ్రెండ్స్ ఫర్ 30 minutes టాక్, I'm just remembering about my college days in వైజాగ్ లో ఉన్నప్పుడు మా కాలేజ్ లో మీకు అందరూ బాగా తెలుసు విశాఖపట్నం ఎట్లుంటుందో. ఫుల్లీ సఫకేటెడ్ ప్లేస్, 98% హ్యూమిడిటీ ఉంటుంది. మా కాలేజ్ గీతం అంటే ఆల్మోస్ట్ రిషికొండ బీచ్ దగ్గర ఉంటుంది. అక్కడికి మేము బస్ ఎక్కి 17B బస్సు ఉండేది అనమాట. అది ఎక్కి వెళ్తా ఉంటే కాలేజ్ పోయేసరికి మొత్తం తడిసిపోయేటోళ్ళం. కానీ మా క్లాస్మేట్ ఒక అమ్మాయి, మా బ్యాచ్ లో మా క్లాస్మేట్ ఒక అమ్మాయి సుధా అని ఉండేది. ఈ 20 years మా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత రీసెంట్ గా వీ హ్యాడ్ ఏ రీయూనియన్, రైట్? 1996 బ్యాచ్ కాబట్టి 2016 లో వీ హ్యాడ్ ఎ రీయూనియన్ ఆఫ్ 20 years. అప్పుడు వాట్సాప్ ఏం లేవు కాబట్టి మొత్తం ఈ మధ్యన క్రియేట్ చేసుకొని మొత్తానికి ఎవ్రీడే టాకింగ్. ఈ 20 years అయిపోయిన తర్వాత మేమందరం కూర్చున్నప్పుడు ఇద్దరు స్నేహితులు మా క్లాస్మేట్స్ ఇద్దరు చనిపోయారు. సో వాళ్ళ గురించి నివాళులు అర్పించినాం. దాంట్లో ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోయిందంటే వాడు 3rd year లో ఉన్నప్పుడు చచ్చిపోయాడు. కారణం ఏంటిదంటే పాన్ పరాగ్ బాగా అలవాటు అయిపోయి 3rd year లోనే హీ గాట్ ఎ క్యాన్సర్ అండ్ హీ డైడ్ ఇన్ ద 3rd year ఇట్ సెల్ఫ్. దాని తర్వాత ఇంకొక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి పేరు సుధా. ఆమె ఎప్పుడు చనిపోయింది, ఎలా చనిపోయింది చెప్పగలటానికి నేను చాలా బాధపడుతూ దుఃఖపడుతూ మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ అమ్మాయి ప్రతిరోజు కూడా కాలేజ్కి వచ్చేది. మా కాలేజ్కి మా సేమ్ బ్యాచ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, సేమ్ ల్యాబ్ కాబట్టి ఎవ్రీడే కలుసుకుంటా వాళ్ళం. మేమందరం కష్టపడి చెమట కార్చుకొని వస్తా ఉంటే ఈ అమ్మాయి ఫ్రెష్గా వచ్చేది. ఎలా వచ్చావు ఫ్రెష్గా, ఇంత ఫ్రెష్గా ఉన్నావు అంటే బైక్ మీద వచ్చినా అని చెప్పేది. ఎలా వచ్చినా బైక్ మీద అంటే మా బాయ్ ఫ్రెండ్ బైక్ మీద దింపాడని చెప్పేది. అట్లా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ 4 long years కమిట్మెంట్. మార్నింగ్ 10 o'clock దింపేటోడు, మళ్ళీ 4 o'clock ఇంటి దగ్గర, ఇంటి ముందు కాదు ఇంటి దగ్గర దింపి వచ్చేటోడు. అట్లా 4 long years కమిట్మెంట్ ఉంది వాళ్ళ ప్రేమలో. వా వండర్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ డే అడిగాం, ఈరోజు వచ్చాడు బాయ్ ఫ్రెండ్, ఎలా వచ్చావు కాలేజ్కి అంటే, అరే సుధీర్ ప్రతి రోజు కూడా ఎలా వచ్చినావు అడుగుతా ఉంటావు. మీ బస్ డ్రైవర్ అని లీవ్ పెడతారేమో కానీ మా బైక్ డ్రైవర్ ఒక్క రోజు కూడా లీవ్ పెట్టాడు క్యాండిడేట్. అంత కమిట్మెంట్. లవ్ లో ఏముంటది అంటే కమిట్మెంట్ ఉంటుంది అని చెప్తా ఉండేది. చాలా రోజులు అయిపోయింది, మొత్తానికి ఇంజనీరింగ్ అయిపోయింది. 4 years అయిపోయింది. 96 లో మీ పాస్డ్ అవుట్. దాని తర్వాత 2000 లో నేను హైదరాబాద్ లో ఒక ప్లేస్ లో ఒక డిస్ట్రిక్ట్ లో పనిచేస్తా ఉన్నాను. నేను ఏం పని చేస్తున్నానంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసి మొత్తానికి నేను స్టూడెంట్ కౌన్సిలర్ గా మెదక్ జిల్లాలో పనిచేస్తా ఉన్నాను. ఒక రోజు పేపర్ చేసి ఓపెన్ చేస్తే మా క్లాస్మేట్ ఫోటో పడింది. అరే మా క్లాస్మేట్ ఫోటో పేపర్ లో పడింది, అది కూడా హైదరాబాద్ లో అని చేసి చూసరికి. అండ్ ద సాడ్ థింగ్ ఇస్ దట్ మై ఫ్రెండ్స్, మై క్లాస్మేట్ సుధా ఈస్ ఆల్రెడీ డెడ్ అండ్ గాన్. చచ్చిపోయింది అప్పటికే. కారణం ఏంటిది అని చూస్తే ద సేమ్ ఓల్డ్ బాయ్ ఫ్రెండ్, హీ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ వైజాగ్ హైదరాబాద్ వచ్చి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లో షీ వాజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ దట్ టైమ్ ఇన్ ద ఇయర్ 2000.
ల్యాబ్ లోకి వచ్చి వాళ్ళ వివాహ విషయంలో ఏదో ఫైటింగ్ జరిగి బాగా ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడుకొని చర్చించుకొని ఈవినింగ్ 3 o'clock 4 o'clock టైంలో ల్యాబ్ లో ఎవ్వరు లేనప్పుడు ఆమె చున్నీతోనే ఆమె పీక పిసికి చంపేసి ఆ డెడ్ బాడీని బయటికి కాకుండా ఆ టేబుల్ వెనక్కి గీడ్చుకుంటూ పడేసి అక్కడ నుంచి మళ్ళీ గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఏం తెలియకుండా వైజాగ్ వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ డే మార్నింగ్ ల్యాబ్ అసిస్టెంట్ అందరూ క్లోజ్ చేసేసారు, సెక్యూరిటీ గార్డ్స్ క్లోజ్ చేశారు. మార్నింగ్ 10 o'clock మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తే మై ఫ్రెండ్ సుధా ఈజ్ ఆల్రెడీ డెడ్ అండ్ గాన్, ఈవెన్ డికంపోజ్డ్. It has happened exactly on February 14, 2000 on Valentine's Day. Friends, అప్పటి నుంచి ఇప్పుడు దాకా I have seen many cases, my friends, especially among college students who are unable to understand what real love is all about. నిజమైన ప్రేమ అంటే ఏంటిదో అర్థం కాని పరిస్థితుల్లో కళాశాల విద్యార్థులు అప్పటి నుంచి I have seen number of cases, my friends. It is not happening in just engineering college students, intermediate students కూడా మనం చూస్తూ ఉంటే people are not able to understand what the real meaning is all about. Friends, what a wonderful occasion for me this evening. In the background of Christmas, in the background of God's love, friends, to talk about the love, చాలా ఇంపార్టెంట్ థింగ్ మీ సాయంత్రకాల సమయంలో మీతో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే I will speak about the important subject called as love. And that is my prayer and desire that you will all listen to me, my friends, for at least half an hour so that you can really bring some kind of a light into your lives. Friends, love అన్నప్పుడు మనందరికీ తెలుసు there is only one word, LOVE, love. లవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా భార్య ఉంది, మా పాప ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ లో. సో ఐ లవ్ మై డాటర్, ఐ లవ్ మై వైఫ్. మా ఇంట్లో కుక్క పిల్ల కూడా ఉందన్నమాట. సో నేను మా కుక్క పిల్ల అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఏమంటానంటే ఐ లవ్ మై డాగ్ అని చెప్పి. కాబట్టి ప్రతి దానికి ఐ యూజ్ ద సేమ్ వర్డ్ కాల్డ్ యాజ్ లవ్. బట్ మై ఫ్రెండ్స్, ప్రేమ గురించి మనం అర్థం చేసుకోవాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఇన్ టు ద గ్రీక్. అక్కడ నుంచి వర్డ్ వచ్చింది కాబట్టి గ్రీక్ లో దెర్ ఆర్ అట్లీస్ట్ 4 important words. The first important word is filio antar. Filio ante is talking about the friendship love. Second word into that it is called as storge. Storge ante ardham entidante it's talking about the parents love. And third important thing is eros. Eros ante romantic love. And the fourth important word is called as agape. Agape ante God's love. So these are the 4 important words we use to express our love towards people. For example, towards friends it is filio, towards parents or parents towards children it is storge, towards a romantic love గురించి మనం మాట్లాడుతున్నప్పుడు it is called as eros, and agape అంటే it is talking about God's love. ఫ్రెండ్స్, ఈ 3 ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ లో మనకి ప్రేమ అవసరమే, ఎంతైనా అవసరమే. ఒకసారి మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు హైదరాబాద్ లో, యశోద హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి అరే హాస్పిటల్కి అర్జెంట్ గా రావాలి అన్నాడు. ఎందుకు రావాలని పరిగెత్తుకుంటూ పోతే మా టెన్షన్ పడిపోతా ఉన్నాడు. ఏమైందిరా అంటే మా వైఫ్ కి ఫుల్ ప్రెగ్నెన్సీ అయిపోయింది, ఇప్పుడు 9 months అయిపోయింది, ఇప్పుడు ఆపరేషన్ లోపల తీసుకుపోయారు, ఐ వాజ్ రియల్లీ స్ట్రగ్లింగ్, అందుకే నీకు ఫోన్ చేశాను అన్నాడు. ద ఫస్ట్ పర్సన్ టు కాల్ మీ ఈజ్ అ ఫ్రెండ్. ఫ్రెండ్ ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. వాటితో మాట్లాడుకుంటూ డోంట్ వరీ అని మాట్లాడుతూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోగానే నర్స్ ఓపెన్ చేసి డోర్, సార్ డోంట్ వరీ, తల్లి బిడ్డ క్షేమం అని చెప్పి, తల్లి బిడ్డ క్షేమం అని చెప్తే మా వాడు ఫుల్ హ్యాపీగా అయిపోయాడు. ఒకటేసారి సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ 10 నిమిషాలు టెన్షన్ పడతా ఉన్నాడు. మళ్ళీ టెన్షన్ పడుతున్నావు ఏంట్రా అంటే తల్లి బిడ్డ క్షేమం అని చెప్పింది కానీ పుట్టినవాడు ఆ బాయ్ ఆ గర్ల్ చెప్పలేదే అంటా ఉన్నాడు. అందులోకి మళ్ళీ నర్స్ వచ్చి సార్ ఇట్స్ ఏ బేబీ బాయ్ అసలు వాడు ఇంకా ఫుల్ ఖుషి అయిపోయాడు. అప్పటికే పేరెంటల్ లవ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంకా 10 నిమిషాలు మళ్ళీ టెన్షన్ పడతా ఉంటాడు. మళ్ళీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు, బేబీ బాయ్ కదా అంటే పుట్ట బేబీ బాయ్ నాలాగుండా నా భార్య లాగుండా చెప్పలేదేంటి అని చెప్తా ఉన్నాడు. ఫ్రెండ్స్, విత్ ఇన్ నో టైమ్ ద పేరెంట్ లవ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీకు తెలుసుకోవాలంటే డెఫినెట్లీ ఐ బిలీవ్ మై ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ కదా. మీ ఇంజనీరింగ్ అయిపోవాలి, మీకు జాబ్ రావాలి, మీకు పెళ్లి కావాలి, అప్పుడు యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ వాట్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్. పేరెంట్స్ లవ్ అంటే ఏంటో మీకు అర్థమైంది బాగా. ఫ్రెండ్స్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే వెన్ ఐ లుక్ అట్ యూ ఆల్సో మై ఫ్రెండ్స్, ఐ ఆల్సో రిమెంబర్ దట్ మై డాటర్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఉంది కాబట్టి ఐ ఆల్సో రిమెంబర్ దట్ యువర్ ఆల్ మా పాప ఆ ఏజ్ కంటే పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది కాబట్టి ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ ఇట్ కాల్డ్ ఎరోస్. ఎరోస్ అంటే ఇట్ ఈస్ అ రొమాంటిక్ లవ్. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఏంటి ప్రాబ్లము అంటే ఈ రొమాంటిక్ లవ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద మ్యారేజ్. సో అటువంటి రొమాంటిక్ లవ్ ని ఇప్పుడు ఏం చేశారబ్బా అంటే దాన్ని బయటికి తీసుకెళ్లిపోయి సోషల్ మీడియా కానీ ఏదన్నా కానీ మన మైండ్స్ మీద చాలా ప్రభావితం చేయడం ద్వారా వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ డయాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా మీకు ఏమన్నా? August 1st Sunday. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ బాయ్స్ చాలా ఫాస్ట్ ఉన్నారు. మదర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తుంది తెలుసా? ఓకే. ఫాదర్స్ డే, ఈ ఫాదర్స్ డే అస్సలు మర్చిపోతారు జనాలు. ఓకే, ఇక పోనీ వ్యాలంటైన్స్ డే. బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ అరుస్తున్నారు వ్యాలంటైన్స్ డే అంటే. ఓకే, హలో, యా.
సో మన మైండ్ లో ఎక్కువ ప్రభావితం చేసింది ఏంటిదంటే ఎరోస్. బట్ ప్రేమ గురించి మనం ఆలోచన చేసినప్పుడు మై ఫ్రెండ్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్ లవ్, నెంబర్ 2 పేరెంట్స్ లవ్, నెంబర్ 3 ఎరోస్, అండ్ నెంబర్ 4 ఈజ్ అగాపే. అగాపే అంటే ఇట్ ఈస్ గాడ్స్ అన్కండిషనల్ లవ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఫ్రెండ్స్, ప్రతి ప్రేమ రిలేషన్షిప్ లో కూడా దేవుని ప్రేమ మనలో ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ దినాన బైబిల్లో ఒకటే ఒక వర్స్ మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అదేంటిది అంటే గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఇందాక మీ ప్రిన్సిపల్ గారికి ఒక మొమెంటో ఇచ్చారు. మొమెంటో మీద ఏం రాశారబ్బా నేను చూస్తా ఉన్నాను. అక్కడ రాసినటువంటి వర్స్ ఏంటి తెలుసా? గాడ్ సో లవ్ ద వరల్డ్, జాన్ 3:16 అని రాశారు. వండర్ఫుల్ మై ఫ్రెండ్స్, ఐ రియలీ వాంట్ టు రియలీ స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్. గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఈ ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు యూత్ అందరికి, కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ మైండ్ లో డెఫినేషన్, ఫ్రెండ్స్ వి ఆల్ బిలీవ్ ఇన్ డెఫినేషన్స్. ఒక్క లైన్ డెఫినేషన్ నిజమైన ప్రేమ అంటే ఏంటిదో మీ అందరి మనసులో రాయాలని కోరుకొని చాలా నేను దాన్ని రీసెర్చ్ చేస్తూ వచ్చాను. నాకు వచ్చినటువంటి ఒక రీసెర్చ్ ఏంటిదంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ద నేచర్ ఆఫ్ ద ట్రూ లవ్. నిజమైన ప్రేమ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే లవ్ ఆల్వేస్ బైండ్స్ ఇట్ సెల్ఫ్. లవ్ ఆల్వేస్ బైండ్స్ ఇట్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటిదంటే ప్రేమ ఎప్పుడు కూడా మాటకి కట్టుబడి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రేమిస్తున్నాను అంటే ఆ మాట కోసం అవసరమైతే నా ప్రాణాలు పెట్టగలుగుతాను కన్నా నేను ముందు ఉండాల్సిందే. దట్ ఈస్ వాట్ రియల్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్. వైజాగ్ లో మా ఫ్రెండ్ ని చంపేసిన బాయ్ ఫ్రెండ్, వాళ్ళు నిజమైన ప్రేమ ఏ మాత్రం కూడా లేదు. 10 long years he has got relationship my friends, కానీ ఫైనల్ గా వాడి చేతిలో చచ్చిపోతానని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఫ్రెండ్స్, ఈ ఆలోచన చేస్తా ఉంటే వాట్ ఈస్ ద నేచర్ ద ట్రూ లవ్? నిజమైన ప్రేమ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ద ట్రూ లవ్ ఆల్వేస్ బైండ్స్ ఇట్ సెల్ఫ్. మాట ఇస్తే మాటకి కట్టుబడి ఉంటుందనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకే 2000 years బ్యాక్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ మై ఫ్రెండ్స్. వై హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్? మనం ఆలోచన చేస్తా ఉంటే టు షో టు ద హోల్ వరల్డ్ దట్ హీ లవ్స్ us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా అని చెప్పగలటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ గురించి మీకు చెప్పగలటానికి ఒక స్టోరీ మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్లో ఏమున్నదో మీకు తెలుసా? బైబిల్లో ఏముంటది అంటే బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రియల్ స్టోరీస్, రియల్ పీపుల్, రియల్ ఛాలెంజెస్ అండ్ రియల్ సొల్యూషన్స్. మే ఐ రిపీట్ వన్స్ అగైన్, బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ రియల్ స్టోరీస్, రియల్ పీపుల్, రియల్ క్రైసిస్ ఆర్ ఛాలెంజెస్